సబ్స్టిట్యూషన్ మెథడ్. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ జనరల్గా మీ కాలేజెస్లో మీ సార్లు చెప్తూ ఉంటారు. ఇక్కడ జాగ్రత్తగా చూడు. ద లోకస్ రిప్రజెంటెడ్ బై ద పాయింట్ అని ఒక బండగా ఇచ్చిండు. లోకస్ రిప్రజెంటెడ్ బై ద పాయింట్ అని బండగా ఇచ్చిండు. ఈ బండగా ఇచ్చిన దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ టీని ఎలిమినేట్ చేయాలి. దట్ ఈజ్ యాక్చువల్ థింగ్. సో టీని ఎలిమినేట్ చేయకుండా నేనేం చేస్తున్నాను చూడు. టీని 0 పెడుతున్నా. అప్పుడు ఎక్స్ ఎంత వచ్చింది రానా? 1. వై ఎంత వచ్చింది? 1. సో ఎక్స్ 1 వై 1 పెట్టినప్పుడు ఏది సాటిస్ఫై అవుతుందో అదే ఆన్సర్. అర్థమైందా లాజిక్? x1 y1 పెట్టినప్పుడు ఏది సాటిస్ఫై అవుతుందో అదే నీ ఆన్సర్. సో కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ దాట్ ఎక్కడుందో చెక్ చేసుకోవాలి. x1 y1 పెట్టినప్పుడు అంటే సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్ 0 అయితే అయిపోద్దిగా. సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ కనుక ఒకవేళ 0 అయితే అదే ఆన్సర్ అవుతుంది. వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఫర్ ద ఫస్ట్ వన్? 1 -2 + 1 -2 -2 +4. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుందిగా, ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుందిగా. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. ఐ హోప్ యూ గాట్ ఇట్. సూపర్ లాజిక్, అది సూపర్ లాజిక్. రండి రెండో క్వశ్చన్కి వెళ్తాం.